బైబిల్ పల్లె బాబా. యేసుని వాక్కు నిత్యము నిలుచు, ఏమి మారినన్ పొల్లుపోదని పాడు. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పొల్లుపోదు. భూమ్యాకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. క్లుప్తంగా దేవుని వాక్యము బల్ల హెచ్చరికలు తీసుకొని ప్రభువులలో పాల్పొందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. పన్నెండవ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. తిరిగి 20వ వచనం కూడా మనం కలిసి చూద్దాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. తిరిగి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం కలిసి చూద్దాం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలు. తిరిగి 21వ వచనం కూడా కలిసి చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడి యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందటకు ప్రభు మనకు సహాయపడినగా ప్రార్థన చేసుకుని భాగాలు ధ్యానిద్దాం. ప్రేమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. చదివిన లేఖన భాగములు మీరే మాకు విరిచి పంచిపెట్టండి దేవా. యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందడానికి మాకు సహాయించి, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ బలలో పాలు పొందడానికి సహాయించి మీరే వాక్యపు వెలుగులో నా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నా తండ్రి యోగ్యంగా మనలో పాలు పొందే కృప దయచేయమని యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని కలిసి చూద్దాం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. తిరిగి అదే అధ్యాయములో 46వ వచనం కూడా చూద్దాం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచునుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. చాలు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడునుగా. ఈ భాగంలో మనం చూస్తే ప్రకటన 22వ అధ్యాయములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తర్వాత ఏముంది? వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము. చూసారా? ప్రతివాని ఏముంది తర్వాత?
ప్రతివానికిచ్చుటకు కూర్చున్న మనందరికీ దేవుడు ఒక దినాన జీతము ఇవ్వనన్నాడు. ప్రతివానికిచ్చుటకు ఆయన త్వరగా వచ్చేది ఏంటంటే, ఎందుకంటే మొట్టమొదటి రాక యేసు ప్రభువారు ఆయన మనల్ని రక్షించేదానికి వచ్చాడు. రెండవదిగా ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే తన ప్రజలైన వారిని తీసుకెళ్లేదాని కొరకు వస్తున్నాడు. తన ప్రజలైన వారిని తీసుకెళ్లేదాని కొరకు ఆయన రెండవ పర్యాయము ఆయన రానయ్యున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఇంకెక్కువ కాలము భూమి మీద తన ప్రజలను ఉండనివ్వడు. ఎక్కువ కాలము తన ప్రజలు భూమి మీద ఈ పరిస్థితులన్నీ చూసి నలిగిపోవటం ఆయనకు అసలు ఇష్టముండదు. ఆయన నమ్ముకొని ఆయనను సేవిస్తూ ఆయన కొరకు నమ్మకంగా బ్రతికేవారు ఇంకెక్కువ కాలం దేవుడు తన ప్రజలను భూమి మీద ఉండనివాడు. వారిని తీసుకెళ్లే దాని కొరకే ఆయన రహస్య రాకడా. అర్థం చేసుకోండి, ప్రభు రెండో పర్యాయం వచ్చేది ఎందుకంటే ఆయన తన ప్రజలను తీసుకెళ్లేదాని కొరకు ఆయన వస్తున్నాడు. ఇదే మన నిరీక్షణ. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రాకడకు. అందుకనే లూకా సువార్తలో శిష్యులు ఒక మాట అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే 21వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో క్షమించండి, మత్తయి సువార్త 24 అక్కడే ఉంటుంది. 24వ అధ్యాయము 3వ వచనము చివరి భాగంలో ఏమంటాడంటే, నేను చదువుతాను చూడండి. 24 3వ వచనం చివరి భాగంలో, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు అని అడుగుతున్నాడు. గమనించండి, దేవుడు మొట్టమొదటిగా రక్షించేదాని కొరకు రక్షకుడుగా వచ్చాడు. దాన్నే మనము సంతోషముతో లోకములో రక్షకుడు పుట్టాడు, యేసయ్య పుట్టాడు, అర్థన రండి అని స్టార్లు, నక్షత్రాలు, అవి ఎంతో నిజంగా ఆర్భాటంగా చేస్తూ వచ్చాము. క్రిస్టమస్ మంచిది. లోకరక్షకుడు మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సంబరాలు చేస్తూ వచ్చాం, ఎంతో సంతోషించాం. ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించేదాని కొరకు వచ్చాడని సంతోషించాము. కానీ ఆయన రెండో పర్యాయము కూడా ఆయన వస్తున్నాడు. ఆయన రెండో రాకడలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని శిష్యులకు చెప్తున్నాడు, నేను వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎలాగున వెళ్తానో తిరిగి నేను అలాగునే వస్తా. ఆయన ఎలాగున వెళ్తూ వచ్చాడు, ఆయన భూమి మీద ఆరోహణమై ఎలాగున వెళ్ళాడు, ఆయన తిరిగి నిజంగా అలాగునే వస్తాడు. అందుకని చూడండి, ఇవన్నీ లేఖనాధారాలు చూపిస్తే బాగుంటుంది. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో 9వ వచనములో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమై ఆకాశ మేఘారుడై వెళ్ళిపోయాడు. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. చదవని మనుషులారా ఏడుంది అక్కడ? వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? గమనించండి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడినటువంటి యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. మన నిరీక్షణ కూడా ఇదే. దేవుని పిల్లల యొక్క నిరీక్షణ, యేసు ప్రభువుని ఎరిగిన వారి యొక్క నిరీక్షణ ఏంటంటే ఆ నిరీక్షణ
ప్రభు వస్తున్నాడు. ఆయన రెండవ పర్యాయము రహస్య రాకడలో వచ్చినప్పుడు ఎలా ఉంటాయో ఆ యుగ సమాప్తికి సూచనలు మాతో చెప్పమన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఆయన రెండవ రాకడ మొదటి ఘట్టం ఎలా ఉంటుందంటే రెప్పపాటున, రెప్ప కళ్ళు మూసి అలా తెరిచి ఎంత టైం పడుతుందండి? రెప్ప కళ్ళు మూసి తెరిచే వరకు ఎట్లుంటుంది? అట్లా కళ్ళు మూసి అట్లా కళ్ళు తెరిచే వరకు వెంటనే తన ప్రజలందరూ మ్యాగ్నెటిక్ మాదిరి టక్కన వెళ్ళిపోతారు. ట్రైన్లో పనిచేస్తున్నవారు, రక్షించబడిన ట్రైన్ డ్రైవర్లైనా, హెలికాప్టర్ డ్రైవర్లైనా కూర్చున్న అర్థం ఇద్దరు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఇవ్వబడతారు. ఆయన రాకడ ఎందుకు వస్తుందంటే ఆయన ప్రజల కొరకు ఆయన వస్తున్నాడు. ఆయన ప్రజలను ఆయన కొనిపోయేదాని కొరకు ఆయన వస్తున్నాడు. ఆయన ప్రజలను ఇలాంటి స్థితిలో నిజంగా ఎంతో కాలం ఉంచడు ఇంకా. అందుకని మీ దుఃఖ దినములు సమాప్తములగును అని ఆయన ప్రజలను తీసుకెళ్లేదాని కొరకై ఆయన వస్తున్నాడు. అయితే ఒకటి, ఆయన రాకడకు సూచన లేవని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మనము 1-2 చూసుకొని మనం ఎలాగైనా సిద్ధపడాలో మనం ప్రభు బల దగ్గర సిద్ధపరచుకొని ముందుకెళ్ళాం. ఆయన రాకడకు సూచనలు ఏంటియో మనం ఒక్కసారి చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చివరి లైన్లో, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్త అండి. రక్షించబడిన ప్రేమైన సంగమా, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమైన సహోదరుడా సహోదరి, ఆయన్ను సొంత రక్షకునిగా కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమైన వారలారా, మొట్టమొదటిగా ప్రభు చెప్తున్నాడు, ఆయన రాకడలో మొట్టమొదటిగా ఎవడు కూడా మిమ్మను ఏముందన్నమాట మోసపరచకుండా చూచుకుని, ఎవడును మిమ్మను మోసపరచకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ దినాల్లో మోసగించబడేటువంటి దినాలు. అందుకని ఇక్కడే మనం చాలాసార్లు ఉంటుంది ఆ మాట, 5వ అధ్యాయములో కూడా మాట అంటుంది, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు అన్నదన్నమాట. తిరిగి 11వ వచనములో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. సో ఏది ఏమైనా సరే నిజంగా ఆయన రాకడలో మొట్టమొదటి సూచన, ఆయన రాకడలో మొట్టమొదటి సూచన ఏంటంటే విశ్వాసులు అర్థమే. అందుకని అంటాడు మాట 24వ వచనం చదవండి, ఏర్పరచబడిన వారిని సహితము, 24వ వచనం మధ్య భాగంలో, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. చూసారా? సో ఎంత భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి పరిస్థితులు చూడండి. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఏ విషయాల్లో మనం విశ్వాసుల దినాల్లో మోసగించబడుతున్నాం? ఎక్కడ మనం మోసగించబడుతున్నామంటే దైవ కార్యాలకు భిన్నంగా చేసేటువంటి ప్రతి పని కూడా శత్రువు నిన్ను మోసంలోనికి తీసుకెళ్తుంది. మరొకసారి చెప్తాను చూడండి, ఎక్కడ మనము మోసగించబడుతున్నాము అనంటే దేవుని కార్యాలకు భిన్నంగా మనము ప్రవర్తించేటువంటి ప్రతి పరిస్థితి కూడా సులభంగా శత్రువు నిజంగా మోసగిస్తుంది. అక్కడే మనం మోసములు పడిపోతాం. అతనే ఇది శత్రువు యొక్క యుక్తి అనుకోం, ఇది శత్రువు చేసే కార్యం అనుకోం, ఇది వాక్యానికి భిన్నమైనటువంటి క్రియ అనుకోం. ఇది నిజంగా శత్రువే ఈ దినాల్లో ఆయన రాకడలో నన్ను మోసం చేస్తున్నాడు, శత్రు వాక్యానికి భిన్నంగా మోసపూరితమైనటువంటి జీవితంలో నన్ను కొనసాగింపజేస్తున్నాడని విశ్వాసులకు తెలియదంట. మనకు తెలిసేది ఏంటంటే మనకున్న స్థితి మనం చూస్తాం. అర్థమే, బాహ్యంగా మనం చూస్తాం, భౌతికంగా మనం చూసి మన ముందున్నటువంటి పనులు, మన ముందున్నటువంటి కార్యాలు,
మన ముందున్నటువంటి బిజీ షెడ్యూల్ దాన్ని చూసుకొని దేవుని కార్యాల పట్ల అర్థంగా మనసు తొలగించుకొని అక్కడే మనం మోసగించబడతాం. ఎక్కడ శత్రువు మనల్ని మోసగిస్తుందంటే దేవుని కార్యాల నుంచి తొలగించడమే వాని యొక్క గోల్. అందుకనే నా రాకడకు సూచనలేంటో తెలుసా ప్రియమైన సహోదరుడా సహోదరి అంటూ దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఎవడు కూడా మిమ్మను మోసపుచ్చుకోకుండా చూసుకోండి. ఎవడు కూడా మోసపుచ్చకుండా చూసుకోండి. ఎందుకంటే మన గురి వేరు, మన ఆలోచన వేరు, మన భక్తి వేరు, మన ప్రార్థన వేరు, మన యొక్క వాక్యం వేరు. దానికి భిన్నంగా చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా శత్రువు యొక్క కార్యం. అర్థమవుతుందా? అది ఏ రూపానైనా కావచ్చు, బంధువుల రూపానైనా కావచ్చు, ఆరోగ్యపరమైన కావచ్చు, బిజీ నిజంగా ఆయా పనుల ద్వారా అయినా కావచ్చు, ఇంకా నిజంగా కుటుంబపరమైన కావచ్చు. ఎక్కడైనా సరే నిజంగా పరిశుద్ధాత్మదేవుడు నొక్కి చెప్పాడన్నమాట. నా రాకడకు మొదటి సూచన, మిమ్మల్ని మోసగించేవాడు లోకంలో ఉన్నాడు, మిమ్మల్ని మోసపరిచేవాడు లోకంలో ఉన్నాడు. దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధి పట్ల, అర్థమైందా, దేవుని పనుల పట్ల, దేవుని ప్రార్థనల పట్ల, దేవుని ఆరాధన పట్ల, ప్రభు పనుల పట్ల మోసగించేవాడు. ఎందుకంటే దేవుని కార్యము తొలగించాలని, ఆరాధించకుండా చేయాలని, ప్రార్థన చేయకుండా చేయాలని, ప్రేమించలేకుండా చేయాలని, ఇవన్నీ కూడా అర్థం, ఇవన్నీ కూడా సులభంగా శత్రు మోసగిస్తాయి. నిజంగా అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ఎవరిని మోసం చేస్తుందంట? ఏర్పరచబడిన వారిని సహితం. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఆయన పని కొరకు, ఆయన పని నిమిత్తము నిన్ను ఏర్పరచుకుంటే శత్రువు ఎంత యుక్తిగా నిన్ను మోసగిస్తూ వచ్చిందో చూడండి. ఓ దేవా, శత్రువు చేతిలో మోసగించబడుతున్నానయ్యా. దేవుని కార్యాల పట్ల శత్రువు నా గురిని తొలగిస్తుంది తండ్రి. ఏర్పరచబడిన వారిని సహితము, రక్షణ తీసుకున్న వారిని సహితము, దేవుని ప్రజలను సైతము, వాక్యం తెలిసిన ప్రజలను సైతము, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నటువంటి దేవుని ప్రజలను సహితం. అందుకనే అంటాడు, నా మాటలు కాదు ఇక్కడ చూడండి 24వ వచనంలో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కానుపరచెదరు. కదంటారా? ఏర్పరచబడిన వారిని సైతము గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు చేస్తారంటాడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు? గొప్ప కార్యాలు ఏంటంటే ఇది కూడా భక్తే కదా, ఇది కూడా దేవుని పనే కదా, ఇది కూడా నేను చేసే పనే కదా. అర్థం ఎంత యుక్తిగా నిజంగా శత్రువు మోసగిస్తుందంటే, నేను చేసేది ఇది కూడా దేవుని పనే కదా, ఇది కూడా దేవుని పనే కదా. సూటిగా చెప్తే నిజంగా చాలా బాధగా ఉంటుంది. కానీ మన ప్రవర్తన నిజంగా ఎలా ఉంటుంది? దేవుని కార్యాలకు భిన్నంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎంత సులభంగా అర్థం. ఇది కూడా దేవుని పనే కదా అనుకొని శత్రువు ఎంత యుక్తిగా మోసగిస్తుందో చూడండి. అర్థం. ప్రేమైన సహోదరుడా సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో శత్రువు నిన్ను మోసగించాలని వాడు అర్థంగా కంకణము కట్టాడు నీ మీద. నీ విశ్వాస పరుగును వాడు అభ్యంతరపరచాలని, ఆటంకపరచాలని, తప్పించాలని, నీ గురిని తప్పించాలని వాడు ఎన్నో రకాలుగా నీ వెంటబడుతున్నాడు. ఏంటంటే వారి గోల్ ఏంటంటే ఎకాడికి నిన్ను ఆరాధన నుంచి తొలగించాలి, ప్రభు సన్నిధి నుంచి తొలగించాలి, దేవుని కార్యాల పట్ల అవగాహన లేకుండా చేయాలి. మన కళ్ళకు నిజంగా వాడు గంతలు కట్టి ఇది కూడా భక్తే కదా, ఇది కూడా వాక్యమే కదా, ఇది కూడా దైవ సన్నిధే కదా. అర్థం. ఇలాగున మోసపూర్వకమైన, అందుకని అంటాడు
అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను చూసారా, శత్రువు కూడా అలాంటి శక్తి ఉంది. ఒకటే మన గురి, ప్రభు మనల్ని ప్రేమించి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి తీసుకొచ్చాడు. ఆ సంఘములో దేవుడు మనకు అనేక రకాలుగా ఆయన మనల్ని మాట్లాడతాడు. మన ఆత్మీయ స్థితి నిజంగా దేవునికి తెలుసు కాబట్టి మనం నడవలసిన మార్గము, వెళ్ళవలసిన త్రోవ ఆయన మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు కాబట్టి శ్రేష్టమైన మార్గము గుండా ఆయన మనల్ని నడిపించే దేవుడు. అందుకని ఏర్పరచబడిన వారిని సైతము మోసగించబడేటువంటి దినాలు. అందుకని మొట్టమొదటిగా నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు మాది చెప్పమన్నప్పుడు ఎవడునో మిమ్మను మోసపరచకుండా ఓ తండ్రి, నిజముగా ఆఖరి దినాలు, మీరు ఆఖరి దినాల్లో, సంఘం ఎత్తబడే దినాల్లో పరిశుద్ధులందరూ వెళ్ళిపోతున్నారు, దేవుని ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. నేనైతే మోసపూరితమైనటువంటి బ్రతుకులు, మోసపూరితమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నానా? శత్రువు నన్ను ఎంత యుక్తిగా మోసపరుస్తుంది. భూసంబంధమైనటువంటి పరిస్థితులు నా ముందుకు తీసుకొచ్చి దేవుని కార్యాల పట్ల అవగాహన లేకుండా చేసి నన్ను మోసగిస్తుంది. ఏ విషయాల్లో మనం మోసగించబడుతున్నామో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకోండి. మీ మాటకు మీరు దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు నేను ఏర్పరచుకున్నప్పుడు అర్థమే, శత్రు చేతిలో చిక్కి దేవుని కార్యాలు మర్చిపోయా. శత్రు చేతిలో చిక్కి దేవుని కార్యాల పట్ల అవగాహన లేకుండా చేస్తున్నాడు. నీ ఇంటిని గురించిన ఆశ నాకు లేదు అని చెప్పగలుగుతున్నాను. నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షిస్తున్నది అనేటువంటి గుంపులో నుండి ప్రభు నిజంగా శత్రువు తొలగిస్తున్నాడు. ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి లేని ప్రజలుగా చేస్తున్నాడంటే ఇది శత్రువు మోసగిస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, దేవా, నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షిస్తున్నది, తినేస్తున్నట్ట. దేవుని ఇల్లు, దేవుని ప్రజలు, దేవుని సంఘం ఎలా ఉంది, దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారు, పరిశుద్ధుల గుంపు ఎలా ఉందో, దేవుని కొరకు సిద్ధపడేటువంటి గుంపులో చేర్చబడి సిద్ధపడవలసినటువంటి మనము శత్రువు చేతిలో మోసగించబడుతున్నాం. వీటిపైన అవగాహన లేకుండా చేస్తున్నాడు. దేవుని మంచి కార్యాల పట్ల దృష్టి మళ్లిస్తున్నాడు. నెహెమ్యా కాలంలో వారు చేసుకున్న తీర్మానం ఏంటంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్నారు. అయితే ఈ దినాల్లో శత్రువు చేసే పని ఏంటంటే మోసగించబడేటువంటి. మొట్టమొదటిగా ఆయన రాకడలో విశ్వాసులు సహితము, ఏర్పరచబడిన వారు సైతము నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని, అర్థనే వాక్యానుసారంగా బ్రతకాలని దేవుని సేవించే దేవుని ప్రజలను శత్రువు ఏం చేస్తుందంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించబడుతున్నాయి. అందుకని భక్తులైన పౌలు ఒక మంచి మాట అంటాడు. గలతీలకు రాసిన పత్రిక ఎదుటిని పెట్టుకోండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. చూసారా, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టలేదా పరీక్ష చేసుకోవాలి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి ఏం చేసామంట? భిన్నమైన సువార్త. అది కూడా మంచి వార్తే, ఇది కూడా మంచి పని కదన్నా, ఇది కూడా మంచిదే కదన్నా, ఇది కూడా కరెక్టే కదన్నా. కొన్నిసార్లు అనిపిస్తుంది అట్లా. అర్థంగా ఆదాము అవ్వల దగ్గర తీసుకొచ్చి ఏం చేశాడు? కంటికి ఇంపైనటువంటి పట్టు,
ఏముందన్నమాట? ఆదాము అవ్వతో ఏమంటాడు? అది ఎంతో రమ్యమైనది, ఎంతో చక్కనిది అంటది. శత్రువు యొక్క కార్యాలు కూడా, వాడి మాటలు కూడా, వాడి యొక్క బోధలు కూడా అట్నే ఉంటాయి. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు. సువార్త అంటే అంటే మంచి వార్త, అంటే మంచి వార్త, అది మంచి మాటలు కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. దేవా, ఎవరి ద్వారా నేను కలత పడుతున్నాను? ఎవరి ద్వారా కలత చెందుతున్నాను? ఎవరిని ఎక్కువగా, మీకంటే ఎక్కువగా ప్రేమించి కలవరమైన పరిస్థితిలో నిజంగా నేను కొట్టుకొని పోతున్నానయ్యా. చూసారు ఎంత చక్కగా ఉందన్నమాట. మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఈ సువార్తకు భిన్నంగా మనం వెళ్తే కలవరపరిచేటువంటి దుస్థితిలోనికి వెళ్తామంట. అప్పటికప్పుడేమో మనకు బాగుంటుంది, ఇది కూడా మంచిదే కదా, ఇది కూడా మంచిదే కదా అనిపిస్తుంది. కానీ చివరికి దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే కలవరము. అందుకని అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఏ దూతలైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగున. నిజంగా ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కలవరపరచబడేటువంటి దినాలు. విశ్వాసము నుంచి తొలగించాలని, విశ్వాసము నుంచి మళ్లించాలని అర్థమే. ఏ వాక్యమైతే వింటున్నామో, ఏ ఉపదేశ క్రమానికైతే లోబడుతున్నామో, నిజంగా ఏ వాక్యమైతే మనం శ్రద్ధగా వింటున్నామో ఆ వాక్యానికి భిన్నంగా శత్రువు పోరాడుతుంది. ఈ వారం ఈ వాక్యం విన్నామనుకో, సోమవారం నుంచి ఆ వాక్యము నీకంటే శత్రువుకు బాగా తెలుసు, మనకంటే శత్రువుకు వాక్యం బాగా తెలుసు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ వాక్యం వింటావా, ఈ వాక్యం చదువుతావా, ఈ వాక్యం రాసుకుంటావా, ఈ వాక్యానుసారంగా బ్రతుకుతామని తీర్మానం చేసుకుంటావా? సోమవారం నుంచి చూస్తా నేను. మనం ఆదివారం క్రైస్తవులముగా ఉండకూడదు, కానీ సోమవారం నుండి విన్న వాక్యం యొక్క ప్రతిఫలాన్ని నిజంగా వాటి కొరకు మనం పోరాడాలి. వాటి కొరకు శత్రువు పోరాడుతుంది. విన్న వాక్యాన్ని మనలో నిష్ప్రయోజనం చేయాలని, విన్న వాక్యాన్ని మన జీవితంలో వృధా చేయాలని శత్రువు పోరాడుతుంది. కానీ మనమైతే విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంట? విన్న వాక్యానుసారంగా బ్రతికే దాని కొరకు ప్రార్థన, వాక్యము, దైవ సన్నిధి. విన్న వాక్యం మనలో ఎప్పుడు నిలిచి ఉంటుందంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలతో ఉన్నప్పుడు మాత్రమే వారిలో సంపూర్ణంగా దేవుని వాక్యము నిలిచి ఉంటుందంట. ఆది అపోస్తలుల సంఘము అలాగున వాక్యాన్ని సమృద్ధిగా పెట్టుకున్నారు. మొదటిగా ముందుకెళ్తా నేను. కలవరపరిచి మిమ్మల్ని ఎవడు కూడా మిమ్మను మోసపుచ్చకుండా చూసుకొనుడి. అర్థమే, మోసపుచ్చకుండా చూసుకొనుడి అని అన్నమాట. రెండవదిగా మనం చూస్తే 6వ వచనంలో చూడండి, ఆయన రాకడ సమయములు సంఘం ఎత్తబడేటువంటి దినాలు దగ్గర పెడుతున్నప్పుడు, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా. నిజంగా ఆయన రాకడలో రెండవ ఘట్టం ఏంటంటే యుద్ధాలు. కుటుంబ వ్యవస్థలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదు, అలానే సంఘ జీవితాల్లో కూడా నిజంగా యుద్ధాలే. నిజంగా అనేకమైనటువంటి యుద్ధ వార్తలు నిజంగా భూమి మీద మనం చూస్తున్నాం, వింటున్నాం. ఆయన రాకడకు రెండవ గుర్తు ఏంటంటే యుద్ధాలు. ఇప్పుడు మనకు తెలుసు, యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు, లోకంలో నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యుద్ధాలే. ఎక్కడ కూడా నెమ్మది లేదు, ఎక్కడ కూడా నెమ్మది కరువైనటువంటి దినాలు. నిజంగా యుద్ధ రంగములో, యుద్ధ భూమిలో నీవు ఉన్నావు. ఈ యుద్ధము నీ సొంతగా నువ్వు విజయం పొందలేవు, కానీ దేవుని వైపు చూసినప్పుడు, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు యుద్ధము నుంచి అర్థమే, యుద్ధ భూమి నుంచి నువ్వు తప్పించబడతావు. అర్థమే. అందుకనే ఆయన రాకడలో రెండవదిగా యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మీరు
వింటారు. తర్వాత చదివించుకుంటే వెళ్తాం ముందుకు. 7వ వచనంలో జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత భయంకరమో చూసేవారందరికీ తెలుసు. జనం మీదకి జనం లేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాగున నిజంగా హతమార్చాలి, ఎక్కడ నిజంగా ఎక్కడ ప్రతికూలమైనటువంటి వాతావరణం, ఎక్కడ చూసినా కూడా జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తున్నాయి. 8వ వచనంలో అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జన్మల చేత ద్వేషించబెదరు. 12వ వచనం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చలారిపోతున్నాయి. అంతము వరకు సహించిన వాడే వాడెవడు? వాడే రక్షించబడను. అర్థమే. అందుకని నా తలంపు ఏంటంటే, ఆయన రాకడ సమయంలో, ఆయన సంఘం ఎత్తబడేటువంటి దినాల్లో మనం దగ్గర ఉన్నాం. దేవుడు తన ప్రజలను ఎక్కువ కాలము భూమి మీద ఉంచాడు. కలవరమైన పరిస్థితుల నుంచి ప్రభు తప్పించడానికి ఆయన నిజంగా వస్తున్నాడు. మోసపూరితమైనటువంటి దినాల్లో నిజంగా తన ప్రజలు మోసగించబడకూడదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి దినాలు, సమాధానం లేనటువంటి దినాలు, వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో కూడా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా నిజంగా. ఎందుకంటే ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ. అందుకని అంటాడు చూడండి మాట. అందుకని 36వ వచనంలో చూడండి, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడును పరలోకమందున దూతలైనను ఎరగరు. 42వ వచనంలో కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయకుండానని మెరుగు. 44వ వచనం ప్రాముఖ్యం. 44, 45 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. అనుకొనని గడియ, అనుకున్న గడియ కాదు, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు అనగా మధ్యాకాశానికి ప్రభు తన ప్రజల కొరకు వస్తున్నాడు. తన నమ్మిన పిల్లలందరినీ తీసుకెళ్తాడు, వారి కొరకు వస్తున్నాడు. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండుడి. 45వ వచనం యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడు ఎవడు? ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తాడు మనకు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు అంటే అర్థమేంటి? తన ఇంటి వారికి తగిన వేళలో అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవరంటే మనం అలాగున ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తన ఇంటి వారికి, దేవుని ఇంట్లో ఉన్నటువంటి దేవుని ప్రజలు, దేవుని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన ప్రజలకు మనం ఏం చేయాలంట? తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడెవరు? దేవుడు మనకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. దేవుడు మనల్ని రక్షించుకొని దేవుని ఇంట్లో ఒక బాధ్యతనిచ్చాడు. అనేకులకు నిజంగా ఆత్మీయ ఆహారాన్ని నిజంగా మనం పెట్టాలి. అనేకులు నిజంగా మనము దేవుని కొరకు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు వారిని నిజంగా పెంచాలి. ఎప్పుడు పెంచుతాం? దేవుని సన్నిధానంలో వస్తే నీ వెంట అనేకులు ఎంతో ప్రోత్సాహకరంగా వస్తారు. అర్థమే. మనము అనేకులను దేవుని సన్నిధికి నడిపించే, వారిని పెంచే వారముగా, వారికి మాదిరిగా జీవించే ప్రజలముగా మనం ఉండాలి. అర్థమే. అందుకని ఆ మాట అంటాడు, నమ్మకమైన వాడును బుద్ధిమంతునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు 46 వచనం యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచునుట అతడు కనుగొనును,
ఆ దాసుడు ధన్యుడు. అర్థం. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో, సంఘముగా ఎవరైతే ఎప్పుడైతే మనం కనిపెట్టుకుని ఉంటామో అలాంటి వారు ధన్యులు అంటున్నాడు. ప్రేమైన సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు త్వరగా వస్తున్నాడు. తన ప్రజలైన వారి కొరకు ఆయన వస్తున్నాడు. రెప్పపాటున భూమి మీద నిజంగా తన ప్రజలందరినీ ఊడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. రెప్పపాటున చీపురు పట్టుకుని ఎలాగో ఊడ్చుకొని వెళ్తామో భక్తులైన వారందరూ కొనిపోతున్నాడు. నీ సంగతి ఏంటి? భక్తిగల గుంపులో కొనసాగుతున్నావా? భక్తిగల గుంపుకు తగినట్టుగా ప్రవర్తిస్తున్నావా? భక్తిగల గుంపుకు అర్థమే నేను కూడా తగినట్టుగా ఉన్నాను అని ధైర్యం ఉందా? భక్తుల కొరకు ఆయన రానయ్యున్నాడు. ఎదురు చూసే వారి కొరకు ఆయన రానయ్యున్నాడు. సిద్ధంగా ఉండే వారి కొరకు ఆయన రానయ్యున్నాడు. అర్థమే ఆయన రాకడ కొరకు ఆశతో అపేక్షించి కనిపెట్టుకొని ఉండే వారి కొరకు ఆయన రానయ్యున్నాడు. అయితే నీవు నేను ఎలా ఉన్నాము? కనిపెట్టుకుంటున్నామా? ఎదురు చూస్తున్నామా? అందుకని మనం చదువుతూ వచ్చాం, ప్రభు అయిన యేసు రమ్ము ఉందన్నమాట. ప్రకటనలో మాట ఉంది, ఆమేన్. ప్రభు అయిన యేసు ఇంకా రాయా, నేను సిద్ధంగా ఉన్నా, ఇంకా రాయా, నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పగలమా? చెప్పలేకపోతే ఏ పాపము నిజంగా నిన్ను భయపిస్తుందో, ఏ పాపము దైవ సన్నిధి నుంచి, దేవుని రాకడ నుంచి నిన్ను తప్పిస్తుందో, ఏ అవిధేయత, ఏ బుద్ధిహీనత, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి ఏ ప్రవర్తన సరి చేసుకోలేకపోతే, దిద్దుకోలేకపోతే, అర్థనా మనల్ని మనం సరి చేసుకోలేకపోతే విడవబడతామే. మనం సరి చేసుకోలేకపోతే విడవబడతామే. విడవబడితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకి ఆయన బుద్ధి కలిగిన గుంపును పెట్టాడు, బుద్ధి లేని గుంపును పెట్టాడు. బుద్ధి కలిగిన గుంపు ఎలా ఉన్నదంటే సిద్ధంగా ఉంది. బుద్ధి కలిగిన గుంపులంతా ఏమని పాట పాడుతున్నారంటే, ప్రభువైన యేసు రాయ్యా, ప్రభువైన యేసు రమ్ము రమ్ము రమ్ము. ఏంటా పాట? ఏంటా పాట అంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును మెలకువగా ఉన్నవారు పాడేటువంటి పాట అది. ప్రభువైన యేసు రా, వచ్చేయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా, వచ్చేయ్యా, నీ సన్నిధికి నేను సిద్ధంగా ఉన్నా, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నా, ఎదురు చూస్తున్నానయ్యా చెప్పగలమా? చెప్తే నువ్వెంతో ధన్యుడు అండి, నువ్వెంతో ధన్యురాలవు. ఇంకా చెప్పలేకపోతే, ఓ ప్రభా, నీ రాకడను ఎదుర్కొనేటువంటి ధైర్యం నా దగ్గర లేదయ్యా. ఎందుకంటే నీ రాకడను ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం లేదు. నా ప్రాచీనమైనటువంటి మనస్సు పోవడంలే, భూ సంబంధమైనటువంటి పరిస్థితులు నిజంగా నన్ను ఎంతగానో నిజంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దేవుని కార్యాల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని ప్రజలతో కలిసి సేవించలేకపోతున్నా, దేవుని ప్రజలతో కలిసి నేను ఘనపరచలేకపోతున్నా, దేవుని ప్రజలతో కలిసి ప్రభువైన యేసు రమ్ము అని ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నానయ్యా. నీ రాకడంటే భయమవుతుందయ్యా. నిజంగా ఆయన రాకడను ఎవరు తట్టుకుంటారంటే ధైర్యంగా ఆయన కొరకు ఎదురు చూసేవారు. వారు అంటారు, ప్రభువైన యేసు రమ్ము రమ్ము. చెప్పగలమా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇట్టి ధైర్యంతో ఈ పాట పాడతావా? ఇంకా నిజంగా పాట నేర్చుకోలేకపోతే ఈ సమయంలో ప్రభు దగ్గర ఒప్పుకో. ఓ ప్రభువా, మీరు ఆశించిన భక్తి జీవితం నాలో లేదయ్యా, మీరు ఆశించిన భక్తి జీవితం లేదు. అపోస్తలుల కార్యములు 2:42 ఇలాంటి సిద్ధపాటు లేక నేను విశ్వాసిగా కొనసాగుతున్నా, నన్ను క్షమించు. అందుకని అంటాడు, విలాప వాక్యములు ఎంతో దుఃఖముతో పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ రాస్తున్నాడు. విలాప వాక్యములు ఎంతో దుఃఖముతో. చూడండి అన్నమాట, విలాప వాక్యములు 1వ అధ్యాయము 5వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా తర్వాత ఉంటుంది చూడండి. విలాప వాక్యములు చదవండి తీసిన వారు. 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. క్షమించండి, 4వ వచనం.
నియామక కూటములకు ఎవరు రారు గనుక ఆ సియోను మార్గంలో ఎలా ఉండాలంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సియోను మార్గాలుగా ఉండాలి. కానీ అర్థమైందా? ఇక్కడ సియోను మార్గాలు ఎలా ఉన్నాయంటే ప్రలాపిస్తున్నాయంట. సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. సియోను మార్గాలు ప్రలాపించడానికి బహుశా కారణము రక్షణ తీసుకొని మారు మనసు పొంది ఏర్పాటు చేయబడి ఆయన బిడగా నిజంగా కొనసాగుతున్నాను, ఆయన త్రోవలో నడుస్తున్నాను, ఆయన భక్తున్నే భక్తిపరురాలని అని కొనసాగుతున్నావేమో. ఏమంటుందంటే చూడమాట 12వ వచనంలో 12వ వచనంలో త్రోవన నడుచు వారలారా ఇలాగూ జరుగుచుండుట మీకు చింత లేదా? ఎలాగున జరుగుతుందంట. సియోను మార్గాలు నియామక కూటాలకు ఎవరు రారు గనుక సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయి. మన జీవితంలో ప్రలాప వాక్యాలు ఉండకూడదు. కానీ ప్రలాపించేది మన ద్వారా నిజంగా సంఘము ప్రలాపించకూడదు, మన ద్వారా విశ్వాసులు ప్రలాపించకూడదు, మన ద్వారా రక్షించబడినటువంటి వారు ప్రలాపించకూడదు. అయ్యో రాలేకపోతున్నారే, ఇంకా అనేకులకు దుఃఖకరంగా ప్రలాపించేటువంటి స్థితిలో నేను కొనసాగుతున్నానా? అనేకులు ప్రలాపించేటువంటి స్థితిలో సంఘాన్ని ఏడిపిస్తున్న సంఘాన్ని సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి. సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి. పట్టణపు గుమ్మంలన్నీ పాడైపోయాను. యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఎందుకంటే నిన్ను బట్టి, నీ స్థితిని బట్టి, మార్చబడిన నీ స్థితిని బట్టి, మార్పు లేని నీ జీవితాన్ని బట్టి, మనసు మార్చుకోలేని, ఆలోచనలు మార్చుకోలేని, పద్ధతులు మార్చుకోలేని, తలంపులు మార్చుకోలేని, మార్గాలు మార్చుకోలేనటువంటి నిజంగా వారి కొరకై సియోను మార్గాలు ప్రలాపిస్తున్నాయంట. త్రోవన నడుచు వారలారా చింత లేదా మీకు? దేవుడు ఎందుకంటే మన కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వస్తే నిజంగా ఎత్తబడతావని ధైర్యం లేదు. ఎందుకంటే ఎత్తబడతామనే ధైర్యం లేదు కాబట్టి నీ కొరకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. అయ్యా నువ్వు సరి చేసుకోవాలి, అమ్మా నువ్వు దిద్దుకోవాలి, అమ్మా నువ్వు సరి చేయబడాలి. అందుకనే 2 పేతురు పత్రికలో మంచి మాట ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవరును నశించుట ఆయనకి ఇష్టము లేక. చూడండి అన్నమాట, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఆయన రాకడ ఎందుకు సంఘాన్ని ఆయన రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. ఆలస్యమని నువ్వు అనుకోవచ్చు, ఇంకా కాదులే ఇప్పుడే కాదులే విని వెళ్ళిపోదాంలే. కొందరు ఆలస్యమని అర్థం ఏం చేస్తున్నారంటే అశ్రద్ధగా బ్రతుకుతున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు కూడా ఎంత ప్రేమ స్వరూపుడు దేవుడు. ఎవడు కూడా కూర్చున్న మనందరం ఎవడు కూడా విడవబడకూడదు. ఎవడు కూడా బుద్ధి లేని కన్నికల జాబితాలో ఉండకూడదు. ఎవరు కూడా గుండెలు బాదుకొని ప్రలాపించి అయ్యో అమ్మా అని నిజంగా అలాంటి దుస్థితిలో పడకూడదని ఎవడు నశింపకుండా నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు దీర్ఘశాంతము గలవాడై. చూసారా, దేవుడు దీర్ఘశాంతం ఇస్తున్నాడు. ఇంకా మారుతారు నా బిడ్డలు. నిజంగా ఈ వారమైనా సరి చేసుకుంటారేమో, ఈ వారమైనా సియోను మార్గాలు ప్రలాపించకుండా మనసు మార్చుకుంటారేమో, ఈ వారమైనా తలంపులు మార్చుకుంటారేమో, ఈ వారమైన వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకొని ప్రభువులో పాలు పొందుతారని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం, ఆయన శాంతం వహిస్తున్నాడు. అయ్యో నిజంగా నేను ఇప్పుడు వస్తే
నా బిడ్డలందరూ, నన్ను నమ్ముకున్న బిడ్డలు, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా జీవించే వారందరూ విడవబడతారే. గుండెలు బాదుకొని ప్రలాపించి ఏడుస్తారే. వద్దు, నా బిడ్డల కొరకు ఇంకా నా రాకడ ఆలస్యం చేస్తున్నానని ఆయన నీ కొరకు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నీ కొరకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడని హృదయాన్ని కఠినపరుచుకుంటే ప్రభు ఎలా వస్తారంట చూడండి అన్నమాట. అయితే ప్రభు దినము ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది. నువ్వు నిజంగా నిశ్చింతంగా ఉన్నప్పుడు, నీ పనులలో నువ్వు నిమగ్నుడవై ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మరిచి నిజంగా బహు సంబంధమైన వాటిలోనూ కొనసాగుతున్నప్పుడు అర్థం దొంగ వలె అనుకోకుండా దొంగ చెప్పేస్తాడా? దొంగ చెప్పండి. దొంగ చెప్పకుండా వస్తాడు. దొంగ చెప్పకుండా వచ్చి నిజంగా దోచుకొని వెళ్తాడు. అట్నే మన ప్రభు కూడా దొంగ వలె వస్తున్నాడు. దొంగ ఎవరి కొరకు వస్తాడండి? దొంగ ఎవరి కొరకు వస్తాడు? విలువైన వస్తువుల కొరకు వస్తాడు దొంగ. విలువైనటువంటి వస్తువులను దోచుకునే దాని కొరకే వస్తాడు. లోకములో విలువైనటువంటి తన ప్రజలు ఉన్నారు. విలువైనటువంటి తన ప్రజలను తీసుకెళ్లే దాని కొరకై దొంగ వలె ఆయన వస్తున్నాడు. దేవుని దృష్టిలో విలువలేని వారంగా మనం బ్రతకూడదు, కానీ విలువైనటువంటి ప్రజలముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలంగా మనం ఉండాలి. అందుకని ఇంకా మనము వింటున్న వాక్యాన్ని మనము హృదయం కఠినపరచుకోవద్దు. నీ కాఠిన్యమును, మార్పు లేని నీ హృదయాన్ని అనుసరించి అలాగున కొనసాగుతావా? రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి మాట. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నీ కాఠిన్యమును, మార్పు లేని నీ హృదయము, అంటే మార్చబడకుండా ఇంకా కొనసాగేటువంటి మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 2వ అధ్యాయము 4వ అధ్యాయం చదవమ్మా. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు, మారు మనస్సు పొందడానికే ప్రభు బల నీ దగ్గరికి వచ్చింది. నీ మనసు మార్చబడాలి. నీ మనసు మార్చుకోవాలి. ఎప్పుడో మారు మనసు పొందామని కాదు, కానీ ఇప్పుడు మారు మనసు పొందాలి. ఆలోచన మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, మార్గం మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. మార్చబడినటువంటి వారి కొరకే, మార్చబడిన తన ప్రజల కొరకే ప్రభు వస్తున్నాడు. మారు మనసు పొందుటకు చదవమ్మా. నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, మారు మనసు పొందడానికి కొరకై నీ మనస్సు నిజంగా నేను ప్రేరేపిస్తుంది. అమ్మా మారు మనసు పొందు, అయ్యా మారు మనసు పొందు, మనసు మార్చుకో. ఇకనైనా ఈ దినమైనా ప్రభువైన యేసు రమ్మని పాటుపాడు. ఈ దినమైనా ప్రభువైన యేసు కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడు. మారు మనసు పొందుటకు నీకు అవకాశం ఇస్తున్నప్పటికీ ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమా మనం మొదటిగా చూస్తూ వచ్చాం. మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడని చదువుతూ వచ్చాం. అయితే ఇక్కడ ఆయన దీర్ఘశాంతము మనం ఏం చేస్తున్నామంట? తృణీకరిస్తున్నామంట. చూడమాట, ఆయన దీర్ఘశాంతమును మనం తృణీకరించకూడదే. తృణీకారం అంటే మనసు మార్చుకోలేని వారు చేసేటువంటి పని తృణీకారం. ఆయన నీ ఎడల నువ్వు నశించిపోకూడదని, నువ్వు విడవబడకూడదని నీ ఎడల దీర్ఘశాంతం ఆయన చూపిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. మారు మనసు పొందకుండా, మనసు మార్చుకోకుండా దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. ప్రేమైన వారలారా, దేవునితో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే, దిద్దుకుంటే, ఓ ప్రభువా నన్ను క్షమించు, నా ఎడల మీరు దీర్ఘశాంతము కలిగిన దేవుడుగా ఉన్నారు, ఇంకా నన్ను చూస్తున్నావు, ఇంకా మారుతానని, ఇంకా సరి చేసుకుంటానని, ఇంకా మారుతానని నా కొరకు నిజంగా దీర్ఘశాంతం వహిస్తున్నావు. అయితే నీ దీర్ఘశాంతాన్ని నేను తృణీకరిస్తున్నానయ్యా. తృణీకరించేటువంటి దుస్థితి నుంచి నన్ను క్షమించు. దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ప్రశ్న ఉంది అక్కడ. ప్రభు అడుగుతున్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతమును తృణీకరించి నిజంగా అడుగు ముందుకేస్తున్నావా? ఇంకా అడుగు ముందుకేస్తావా? తీర్మానం చేసుకో.
ఓ దేవా, నీ దీర్ఘశాంతాన్ని నేను తృణీకరించినయ్యా, నీకు లోబడతా, నీకు హృదయం ఇస్తా, మారు మనసు పొందుతా. ఇప్పుడే నీ మాటకు లోబడి ప్రభువైన యేసు రమ్మని ధైర్యంగా నీ రాకడ కొరకు ఎదురు చూస్తా. అందుకని అంటాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఎవ్వరు కాదు. ఆ దినము నీకు నీవే మార్చబడకపోతే, సరి చేసుకోకపోతే నీకు నీవే. చూసారంత నీ కాఠిన్యమును అర్థమైన హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్తున్నావు. నాకు కాదులే అనుకుంటున్నావు, వింటున్నావు, నాకు కాదులే అనుకుంటున్నావు. నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినము వస్తుంది. ఉగ్రత అంటే విడవబడేటువంటి గుంపు. దేవుని ఉగ్రత భూమి మీద పెళ్ళుమని దిగకముందే మార్చుకో, సరి చేసుకో, దిద్దుకో. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనస్సు పొందుటకు నీకు అవకాశం ఇస్తున్నాడు. తృణీకరించొద్దు. దీర్ఘశాంతాన్ని తృణీకరించి అడుగు ముందుకే. నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే. ఎందుకంటే ఆ ఉగ్రతకు మనం పాత్రలు కావాలండి. ఎందుకంటే దేవుని కోపానికి మనం పాత్రలుగా ఉండాలండి. ఆ దినం ఎవ్వరు కూడా మనం రక్షించలేరు. గుండెలు బాదుకొని ప్రలాపించి ఏడ్చిన కూడా ప్రయోజనం ఉండదు. అయ్యో పోగొట్టుకున్నానయ్యా, అయ్యో అశ్రద్ధ చేశానయ్యా, నీ దీర్ఘశాంతాన్ని తృణీకరించానయ్యా, వింటున్నాను కానీ విడిచిపెడుతున్నానయ్యా, వింటున్నాను కానీ లోపడలేకపోయి ఇంకెంత మాత్రం ప్రయోజనం ఉండదు. ఆ దినం రాకముందే, భూమి మీద నీ ప్రాణం పోకముందే ఇప్పుడే దేవుని దగ్గర మారు మనసు పొందుటకు నీకు అవకాశం ఇస్తున్నా. దేవుడిచ్చేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఓ దేవా నన్ను క్షమించయ్యా, ఓ దేవా క్షమించయ్యా. సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి. అర్థమే, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఎందుకు తెలుసా? నియామక కోడికలకు రారు కనుక. ఎందుకొరకు? నీ కొరకే నియామక కోడికలు. ఆ మాట నిజంగా చదువుతున్నావు, ఆ బైబిల్లో మోస్తున్నావు, ఆ బైబిల్ నీ హృదయంలో నువ్వెంతవరకు ఆ బైబిల్ను నిజంగా నీ జీవితంలో మలుచుకుంటున్నా ఉంది. ఆ మాట, నియామక కూడికలకు ఎవ్వరు రారు గనుక. రాకపోతే ఏమవుతుందంట? సియోను మార్గములు అంటే మందిరం. చాపలన్నీ నిజంగా ఏడుస్తాయంట. ఖాళీ చాపలన్నీ సాక్ష్యం ఇస్తున్నాయంట. నోరు లేని గోడలన్నీ, అర్థంగా ఇవన్నీ కూడా ఒక దినాన సాక్ష్యం. సియోను మార్గములు ప్రలాపిస్తున్నాయి. అయ్యో నిజంగా ఎవరు రావడం లేదే, అయ్యో ఆగిపోతున్నారే, అయ్యో నిజంగా వాక్యం విని కఠినపరుచుకుంటున్నారే, అయ్యో నేను నిజంగా ప్రలాపించేటువంటి దానికి నువ్వు కారణమైతే ఒక దినం నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. సియోను మార్గమును ప్రలాపిస్తున్నాయి. యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారంట. త్రోవన నడుచు వారలారా, ఇదంతా చూస్తూ ఉంటే మీకు చింత లేదా? మీకు చింత అనేది కొంచెమన్నా లేదా? ఎంత చక్కగా ఉంచడం మాట 12వ వచనంలో, త్రోవన నడుచు వారలారా. త్రోవలో వెళ్తున్నాం మనం. త్రోవన నడుచుచుండు వారలారా. ఇలాగు జరుగుతా అంటే ఇలాగు సియోను మార్గాలు ప్రలాపించి యాజకులు నిట్టూర్పులు విడుస్తూ ఇంకా ప్రలాపిస్తున్నటువంటి ఇలాగున జరుగుతుంటే నీకు చింత లేకుండా బ్రతుకుతున్నావా? వీటిపైన చింత అర్థందా లేదు నీకు. అర్థమైందా? భౌతికమైన వాటిపైన చింతపడి అర్థమైందా తల గోక్కుంటున్నావు, కానీ పరిస్థితుల్లో నిజంగా సరిచేయబడ్డాలే. ఇక్కడ నువ్వు చింతపడి దేవుని సన్నిధానంలో నిజంగా దేవుడు నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు అంటున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకున్నా, మారు మనస్సు పొందుటకు అవకాశం ఇస్తున్నా. పొందకపోతే దానికి మారు మనస్సు పొందుటకు నేను అవకాశం ఇచ్చాను, కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నష్టపోతాను. ఓ దేవా,
మమ్మల్ని క్షమించు. నిజముగా సీయోను మార్గాలు ప్రలాపించేదాని కొరకాయ నేను కారణంగా ఉన్నాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానుక, కొందరైతే మానుకుంటున్నారయ్యా. ఆ కొందరిలో నేను ఉన్నానేమో, నన్ను క్షమించు. మానుకునే గుంపులో నేను కొనసాగితే విడవబడతానయ్యా. 2 గుంపులు ఉన్నాయ్యా. ఒక గుంపు కొరకు నేను పరిగెత్తాలి, కానీ ఈ గుంపులో ఉన్నాను. వారు కూడా భ్రమపన్నారు పాపం. మేము కూడా కన్నికలమే అని భ్రమపన్నారు. ఆఖరికి విడవబన్నారు. అయ్యా అయ్యా తలుపుది అయ్యా, అయ్యా లేదయ్యా నేను మారు మనసు పొందిన తలుపుది అంటే మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఎంత కఠినమొచ్చు. అక్రమము చేయవాలంటే క్రమానికి లోబడకుండా, క్రమానికి విధేయత చూపకుండా అక్రమంగా జీవితాన్ని కొనసాగించే వారత అంటున్నాడు. అలాంటి దుస్థితి నుంచి సంఘముగా మనము తప్పించబడి ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలుగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకో.